ముందు సంపాదించే సంపాదనకి ఇప్పుడు సంపాదనకి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఆ పని చేస్తే ఆ రోజు 300 ఇచ్చారు, లేకపోయింటే 250 కానీ 200 కానీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు దాదాపు అంటే 150 గాలాల దాకా ప్యాకింగ్ కొట్టాము. ఈ ఆదివారాలు 500 ఆఫ్ డ్యూటీలు ఉంటాయి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే పనికి వెళ్ళేసి ఇంటికైతే వచ్చానండి. మన వర్కింగ్ జర్నీ అయితే ఎప్పటికీ ఆగదు. ఇవాళ వీడియో వచ్చేసి నేను నెల మొత్తం కష్టపడితే ఈ పని ఒకటే కాదండి, వేరే పనులు కూడా చేస్తూ ఉంటా. ఊళ్ళో పనులు కూడా ప్రతి పని చేస్తే నేను నెల మొత్తానికి ఎంత సంపాదిస్తానో మీకైతే ఈ వీడియోలో నేను చెప్తా. అలాగే ఇంతకుముందు కూడా నేను ఎంత సంపాదించేవాడినో కూడా చెప్తా ఈ వీడియోలో. ఇంతకుముందు సంపాదించే సంపాదనకి ఇప్పుడు సంపాదనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను మీకైతే మాత్రం. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మా వాడైతే మారం చేసేస్తుండు, సైలెంట్గా అయితే కూర్చోలే. ఓకే అండి, నేను మొదటిగా మా ఊర్లో పనులకు పోతే ఎంత కూలీ వస్తుందో చెప్తా. నాకు వాళ్ళు నీళ్ళు కట్టడానికి ఏదన్నా మంచి పనులకు పోతే 500 వస్తాయి. లేదు ఇంకా మామూలుగా మొన్న నూకు కట్ట రాలిపోయాం కదండి, ఆ మధ్య ఒక వీడియో తీసి పెట్టా కానీ నూకు కట్ట రాలిపినట్టు. అది ఆ పని చేస్తే ఆ రోజు 300 ఇచ్చారు, లేకపోయింటే 250 కానీ 200 కానీ ఇచ్చేవాళ్ళు. మధ్యాహ్నంగా పోయింటే ఖచ్చితంగా. ఇంకా అది సంగతి. ఈ ఊర్లో పనులకు పోతే ఆ జీతం అయితే వస్తుంది 500 to 250. లేదా ఇంకా మామూలు పనులకి ఏటికి కానీ పోయినా కానీ 400 అయితే పక్కా వస్తాయండి. ఇంకా అంత మించి ఈ పనులకు పోవాలంటే ఇంకా అమ్మోళ్ళు వెళ్ళిపోతుంటారు. ఇంకా మేము ఈ రైల్వే పనికి ఎందుకు పోతా అంటే, రైల్వే పని వచ్చేసి దాదాపు 650 వస్తాయండి ప్రతిరోజు. 650లో 100 రూపాయలు మా ఛార్జీలు పోను, 550 అయితే మాకు మిగులుతుంది ప్రతిరోజు. ఇంకా మా వర్కింగ్ అంటారా, కష్టం తగిలిన రోజు కొద్దిగా ఈ చేతులు ఇంకా కొంచెం సత్తా ఇచ్చిన రోజు మాత్రం ఇంటి దగ్గర ఉంటాం. ఆ డేస్లలో సెలవు పడుతూ ఉంటుంది. ప్రతిరోజు చేయాలంటే మా వాళ్ళ కూడా కాదు కదండి, ఇది చాలా కష్టమైన పని. అందులో ఈరోజు పడినట్టు ప్యాకింగ్లో పడితే ఈరోజు దాదాపు అంటే 150 గాలాల దాకా ప్యాకింగ్ కొట్టాము. ఈ విధంగా ప్యాకింగ్లు కొట్టాలంటే ఇంకా ప్రతిరోజు చేయలేము అసలు పని. ఒకరోజు అటు ఇటుగా ఉంటాయి పనులు అయితే మాత్రం. దాంతో ఆ నెల సంపాదన వచ్చేసి ఇప్పుడు వీడియో పెడతా, చూడండి మీరే. చూసారు కదా, ఇది నా నెల సంపాదన. దాదాపు నెల మొత్తం కష్టపడితే 12,000 అయితే సంపాదిస్తా. ఇంతకుముందు ఎంత సంపాదించేటంటే హోటల్లో మాస్టర్ చేసేటప్పుడు ప్రతిరోజుకు 1000 రూపాయలు కూలి. అంటే నెలకు ఆదివారాలు 500 ఆఫ్ డ్యూటీలు ఉంటాయి. ఇంకా మీరు లెక్కేసుకోవచ్చు ఎంత వస్తాయో. మీ అంచనా చేసి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా నెల సంపాదన ఎంత సంపాదిస్తాను నేనైతే. బాయ్ చెప్పు. బాయ్. మా వాడు బాగా మాటలు చేస్తాను ఈ మధ్య, అతి చేసేస్తాడు బాగా కదా. అర్జుడు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే అండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా మరి. మళ్ళీ ఈసారి వచ్చే దాంతో మాత్రం మంచి బిజినెస్ ఐడియాతోనే మీ ముందుకు వస్తా. ఉంటా మరి. బాయ్ అండి. బాయ్.